మా ఇంట్లో శివరాత్రి జాగరణ పనులు స్టార్ట్ అయినాయి. మార్కెట్ నుండి వచ్చి రాగానే మా అత్తమ్మ మా పెద్దత్తమ్మ ద్వీపానికి వత్తులు తయారు చేస్తున్నారు. అయితే మేము ప్రతి శివరాత్రికి శివయ్యకి ద్వీపాలు వెలిగించడంతో పాటు నల్గొండ లక్ష్మీ నరసింహ స్వామికి గండ ద్వీపం కూడా వెలిగిస్తాము. ఈ గండ ద్వీపం వెలిగించే వత్తిని కాటన్ తో కాకుండా ఒక వైట్ కాటన్ క్లాత్ లో కొంచెం రైస్ పోసి తయారు చేస్తారన్నమాట. వత్తులు ఎంత మంచిగా నూనెలో నానితే అంత మంచిగా వెలుగుతాయి. అందుకనే ముందుగా వత్తులే తయారు చేస్తున్నారు. తర్వాత మా అత్తమ్మ పల్లీలు నువ్వులు వేయించుతుంది, ఎందుకంటే సత్తు తయారు చేయాలి కాబట్టి. ఇంకా నేను మా సోను బాబు కందగడ్డ కడిగి ఉడకబెడుతున్నాము. ఈ రోజు మార్కెట్ లో ఒక టమాటాలకి తప్ప అన్నింటికి ఎక్కువ రేట్స్ ఏనంట. నాకైతే ఈ కందగడ్డ అంటే మస్తు ఇష్టం. గత 15-20 రోజుల నుండి కరీంనగర్ వెళ్ళిన ప్రతిసారి అనుకుంటున్నా వెళ్ళేటప్పుడు కందగడ్డ తీసుకెళ్లాలి అని. అనుకోవడమే తప్ప ఒక్కసారి తీసుకొచ్చుకున్నది లేదు, ఉడికించుకొని తిన్నది లేదు. మొత్తానికి మళ్ళీ ఆ శివయ్య దయ వల్లనే ఈ రోజు తింటా. ఈ కందగడ్డ కొంచెం పెద్దగా ఉన్నది, మట్టి లేకుండా మంచిగా కడిగిన తర్వాతనే 2 ముక్కలు చేసి ఉడికిస్తున్నా. ఇప్పటి వరకు పనులు ఇంతే. మళ్ళీ సాయంత్రం సంధ్యా సమయంలో ద్వీపాలు వెలిగించడమే. ఈ వీడియోకి సంబంధించి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. కడిగిన అన్ని కందగడ్డలు వాటర్ లో మునిగినాయి, ఈ ఒక్క కందగడ్డ మాత్రమే పైకి తేలింది, ఎందుకో కామెంట్ చేయండి.